స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమా స్వరూపుడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమా స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇదే, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇదే. జీవితేశుని నిత్య బలి, జీవితేశుని నిత్య బలి. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు బోధల మరియా జోజీ మరియు బోధల లూర్దురత్నం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, బోధల మనీషాకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. చరిత మరియు అలోక్ దంపతుల 5వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆర్యన్కు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి, చరిత, అలోక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి ఇన్నారెడ్డి మరియు షౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లు దివ్య బలిపూజ పిఎల్ మర్రెడ్డి మరియు సుందరి దంపతులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లు దివ్య బలి పూజ పిఎల్ మర్రెడ్డి మరియు సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం గోవిందాపురం విచారణ డాక్టర్ పి సింధూరాకు మెడికల్ పీజీ సీట్ రావాలని, రితీష్కు అమెరికాలో మంచి ఉద్యోగం రావాలని కోరుతూ, కుటుంబంలో ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పాసల విజయ, మరియన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు.
రేణుక మురళి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సమిత్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి, విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం యనమదల విచరణ పుట్టినరోజు జరుపుకుంటున్న నల్లమోతు జోసఫ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు చిన్న వెంకయ్య, రాంబాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ విషస్ నల్లమోతు నాగరాజు, వెంకట కృష్ణవేణి, రిషి, కళ్యాణ్ రామ్, వరికుటి రంగారావు, జ్యోతి, భార్గవి, నల్లమోతు మరియమ్మ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ కనపర్తి సురేష్ కుమార్కు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మరియ తల్లి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చరిత మరియు అలోక్ దంపతుల 5వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి, ఆర్యన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం 34 వసంతాల కథోలిక గురువుగా ఏలూరు పీఠంలో విశేష సేవలు అందిస్తున్న ఏలూరు అమలోద్భవి మాత కథీడ్రల్ విచారణ కర్త రెవరెండ్ ఫాదర్ ఇంజమాల మైకేల్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుడు వారిని దీవించాలని మరణించిన వారి తల్లిదండ్రులు సామ్యేలు, ప్రాంచీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కోరుతూ రాయపు జగదీష్ కుటుంబ సభ్యులు మరియు భీమడోలు వాస్తవ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పిట్ట కృషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సత్యవతికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, మానస శృతికి ఆయురారోగ్యములు, ఇవాన్ శౌర్యానందన్కు మంచి భవిష్యత్తు, ఎదుగుదలలో దేవుని కాపుదలను దయచేయమని అడ్డగర్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మర్రి ఫిలోమినాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మర్రి అభినయ్, మనోజ్ కుమార్, అనుదీప్ కుమార్కు మంచి ఉద్యోగం, ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబంలోని అందరికీ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు ప్రసాదించమని, కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొట్టమొదటి ఆగమన కాలపు ఆదివారముతో యావత్ కథోలిక శ్రీసభ క్రీస్తు రాకడ కొరకై, క్రిస్మస్ పండుగ కొరకై సిద్ధపడే కాలాన్ని ప్రారంభిస్తుంది. శ్రీసభ దైవార్చనలో ఈ మొట్టమొదటి ఆగమన కాలపు ఆదివారముతో దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుంది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అనుగ్రహాల కాలము, ఆశీర్వాదాల కాలము, కృపాకాలము ఈ ఆగమన కాలము. ఈ ఆగమన కాలాన్ని మనం ఎంత మంచిగా వినియోగించుకుంటే అంతగా దేవుని యొక్క కృప మన మీదకి దిగి వస్తుంది.
ప్రియులారా, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఏమిటి అంటే, క్రిస్మస్ పండగ రోజున మనం పొందబోయేట నిజమైనటువంటి శాంతి, సమాధానం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ ఆగమన కాలాన్ని మనం ఎంతవరకు భక్తితో, విశ్వాసంతో, భక్తి ప్రపత్తులతో నెరవేర్చాము, పాల్గొన్నాము అన్న దాని మీద. ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో మనలో ఉన్నటి పాపాన్ని, మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న శరీర కార్యాలను తీసివేసుకొని దేవుని యొక్క పాప క్షమాపణ పొందుకొని ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. క్రీస్తునాథుని యొక్క రాకడ కొరకై ప్రజలను సిద్ధపరచడానికి వచ్చినటువంటి బాప్తిస్మ యోహాను గారు చెప్పిన మాటని ఈ ఆగమన కాలం అంతటా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. హృదయ పరివర్తన చెందాలి, పశ్చాత్తాపము చెందాలి. అప్పుడే రాబోయేటువంటి ఆ దివ్యబాల యేసు మన హృదయాలలో జన్మిస్తాడు. పాపము లేకుండా ఉన్నటువంటి హృదయాలలో జన్మిస్తాడు. అదేవిధంగా ప్రియులారా, ఈ రోజున మనం ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ పండగకి సిద్ధపడుతున్న మనందరము కూడా ఈ క్రిస్మస్ రీతిని మనం కొనియాడటం జరుగుతుంది. ఏమిటి దీనిలో ఉన్న పరమార్థం? ఇక్కడ మనకి 5 క్రొవ్వొత్తులు మనకు కనబడుతూ ఉన్నాయి. మనకి 4 వారాలు ఇవ్వబడ్డాయి. మొదటిగా నమ్మకం, అదేవిధంగా సంతోషం, ప్రేమ. ఈ విధంగా ఒక్కొక్క వారం మనం ఒక్కొక్క అంశం మీద ధ్యానం చేస్తాం, దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ క్రిస్మస్ ఈ వృత్తాన్ని మనం చూస్తే ఇది రౌండ్గా ఉంటుందండి, పచ్చగా ఉంటుంది. రౌండ్గా ఉంటుంది. దేనికి గుర్తు? ఆది అంతము లేనటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు పుట్టబోయే మెస్సయ్య ఆదియును అంతమును లేనటువంటి వాడై ఉన్నాడు. పచ్చదనం దేనికి గుర్తండి? జీవానికి, నిత్య జీవితానికి గుర్తుగా ఉంటుంది. ప్రియులారా, చాలా అర్థవంతమైనటువంటి ఈ క్రిస్మస్ రీతిని ఈ మొదటి వారం రోజున హోప్ అనగా నమ్మిక అనే క్రొవ్వొత్తిని వెలిగించుకొని మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడి ఆ యొక్క దేవుని యొక్క రాకడ కొరకై అర్థవంతంగా సిద్ధపడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భక్తితో, విశ్వాసముతో మొదటి క్రొవ్వొత్తిని, ఈ 5 క్రొవ్వొత్తులలో మొదటి క్రొవ్వొత్తిని వెలిగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పూజ్యమైనటి దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, రాన్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును, స్వర్గరాజ్యంలో ప్రవేశింప యోగ్యుల మగుటకును నీ కృపను అనుగ్రహింపము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జయశీలుడైన దావీదు వంశజుని ఒకనిని నేను రాజుగా ఎన్నుకుంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇజ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదురాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయును. అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యోధా రక్షణమును బడయును. యెరూషలేము భద్రముగా నుండును. ప్రభు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభువు నా ఆత్మను నా ఆత్మను నీ వైపు త్రిప్పుచున్నాను. నీ వైపు త్రిప్పుచున్నాను. ప్రభు నీ మార్గములను నాకు తెలివిని దయచేయును. నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరూ ప్రభు ప్రభు నా ఆత్మను నా ఆత్మను నీ వైపు త్రిప్పుచున్నాను. నీ వైపు త్రిప్పుచున్నాను. దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు ప్రభు నా ఆత్మను నా ఆత్మను నీ వైపు త్రిప్పుచున్నాను. నీ వైపు త్రిప్పుచున్నాను. ప్రభువు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువునకు భయపడువారు అతనికి సన్నిహితులగుదురు. అతడు తన నిబంధనమును వారికి తెలియచేయును. అందరూ ప్రభు ప్రభు నా ఆత్మను నా ఆత్మను మీ వైపు త్రిప్పుచున్నాను. నీ వైపు త్రిప్పుచున్నాను. రెండవ పట్టణము. మన ప్రభువకు యేసు వచ్చినప్పుడు నీ హృదయములను పరిశుద్ధతయందు గట్టిపరచును. పునీత పౌలు తెసలోనికి ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి మరియు 4వ అధ్యాయము 2 వరకు. సోదరులారా, మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మేము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్లు చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువుకు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలేనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలేనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితుమో మీకు ఎరుకయే కదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పొగడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 25-26 వచనములు మరియు 34 నుండి 36 వరకు పవిత్ర వచనములు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలమగుదురు. ఎలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడు చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును. ఎలయన ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటన నుండి రక్షించబడుటకు మనుష్య కుమారుని సమక్షమ నిలబడుటకును కావలసిన శక్తిని పొందినట్టుకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో అడుగుపెడుతున్నాం. ఆగమనము అడ్వెంట్ అంటే వచ్చుట అని అర్థము. ఆగమన కాలము అంటే ప్రభువు రాకడ కొరకై సిద్ధపడేటువంటి కాలం. ఇక్కడ మనం ప్రభువు రాకడ అంటే 2 విధాలుగా మనం చూడాలి. ఏమిటి అది? క్రీస్తు భగవానుడు 2000 సంవత్సరాల క్రితం చరిత్రలో ఇశ్రాయేలు దేశంలో ఒక పసిబాలునిగా బెత్లెహేము నగరములో పశువుల కొట్టములో జన్మించాడు. దేవుడే మానవుడిగా ఈ లోకములో మానవ రక్షణార్థమై జన్మించినటి రోజు మహాపర్వదినం ప్రియులారా. ఈ ఆగమన కాలం అనేటువంటిది చరిత్రలో జరిగినటువంటి ఆ దేవుడే మానవుడైనటువంటి ఆ సంఘటనని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని పండగగా చేసుకోవడానికి సిద్ధపడేటువంటి కాలం మొదటిగా. కాబట్టే మనం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగను చేసుకుంటుంటే దానికి ముందు 4 వారాలు
ఆ పండగ కొరకై మనం మనల్ని సిద్ధపరచుకుంటాం. రెండవది ప్రియులారా, ఈ ఆగమన కాలములో మరొక ముఖ్యమైనటువంటి అంతరార్థం దాగి ఉంది. ఏమిటి అది? ప్రభు యొక్క రెండవ రాకడ కొరకే మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు యొక్క చివరి రాకడ కొరకే మనం సిద్ధపరచుకోవాలి. ప్రభువు సువార్తలలో చెప్పినట్లుగా, ముఖ్యంగా ఈనాటి సువార్తలో మనం చదువుకున్నట్లుగా ప్రియులారా, ఆయన రాబోతున్నాడు దూతల సమేతముగా. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనములో, అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. దేని గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆగమన కాలంలో మనం ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకి కూడా మనం సిద్ధపడాలి. దర్శన గ్రంథములో చివరి అధ్యాయములో మనం చదువుకుంటాం పిల్లారు. ఏమిటి అది? ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఈ మాటలు విన్నటువంటి వారందరూ కూడా ప్రభువా త్వరగా వేంచేసిరమ్ము అని పలకాలి. ఆగమన కాలములో ప్రభు యొక్క కడరాకడ కొరకే మనందరం కూడా సిద్ధపడాలి. అయితే మొదటి రాకడ కడరాకడ మాత్రమే కాదు, మధ్యలో ఇంకొక రాకడ ఉందండోయ్. అదేంటంటే మధ్యంతర రాకడ అంటారు. ఏ విధంగా వస్తాడు ప్రభు మన దగ్గరికి అంటే, ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారు కదా, యేసు ప్రభు మన దగ్గరకు వస్తున్నాడండి. ఇప్పుడు వాక్కు రూపములో మన దగ్గరికి వస్తున్నాడు. దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం కదా, క్రీస్తు బలిపీఠం మీదకి మరొకసారి వస్తున్నాడు. నీ కుటుంబంలో, నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, జపమాల జపిస్తున్నప్పుడు నీ దగ్గరికి యేసు ప్రభు వస్తున్నాడు. ప్రభు అన్నాడు కదా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరిట చేరి ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉన్నాను అని పలికాడు కదా. ప్రభు వస్తున్నాడు ప్రియులారా అక్కడికి. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనం పేదలకి, అనాథలకి, అభాగ్యులకి, దీనులకి మనం సహాయం చేసినప్పుడు క్రీస్తు ప్రభు అక్కడికి వస్తున్నాడు ప్రియులారా. జాగ్రత్తగా ఆలకించండి. మనం ఈ మధ్యంతర రాకడ గురించి జాగ్రత్త పడకపోతే దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు ఆయనను కలుసుకోవడానికి, వాక్కు రూపంలో కలవడానికి, ప్రార్థన రూపంలో కలవడానికి, ఇతరులకి సహాయం చేసే రూపంలో కలవడానికి. వీటిని మనం జాగ్రత్త పడకపోతే ప్రియులారా, కడరాకడలో అయ్యో మనకి అనర్థమవుతుంది. జాగ్రత్త వహించాలి. ఏం చెయ్యాలి మనం ఇప్పుడు? మరి ఎలా సిద్ధపడాలి అంటే మీకందరికీ ఒక చిన్న ఉపమానం ప్రియులారా. ఒకరోజు ఒక చెట్టు మీద దారి ప్రక్కన ఒక గ్రద్ద ప్రశాంతంగా కూర్చొని ఉంది. చాలా బలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ఆరోగ్యంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది. అంతలోకి ఒక నక్క తన బుట్టలో ఏదో పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఆ బుట్టలో ఏమున్నాయి? చిన్న చిన్న చేపలు, పిత్త పెరగలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఈ గ్రద్ద ఆ బుట్టల్లో ఉన్నట్టు చేపలను చూచింది. ఈ గ్రద్ద ఆరోగ్యవంతంగా ఉంది, శక్తి ఉంది, దానికి అన్నీ ఉన్నాయి. కానీ ఈ గ్రద్ద ఉండబట్టలేక, నక్కబావా ఏంటి తీసుకుని వెళుతున్నావంటే, నక్క అసలే జిత్తులు మారేదండి. ఏమన్నది? నేను ఈ బుట్టలో ఈ ప్రాంతంలోని అత్యంత రుచికరమైనటువంటి చేపలను తీసుకొని వెళుతున్నాను అన్నది. ఎక్కడికి తీసుకొని వెళుతున్నావు? ఆ పక్కనే ఉన్న ఊర్లో బజార్లో అమ్మటానికి వెళ్తున్నా, మార్కెట్లో అమ్మటానికి వెళుతున్నాను. ఆ గ్రద్ద ఉండబట్టలేక, ఏంటి ఒక్కొక్క చేప ఎంతకిస్తావంటే, చాలా ఖరీదులే కానీ నీకైతే చాలా తక్కువకే ఇస్తాను అని చెప్పింది. ఎంత అంటే, ఏమి లేదు, ఒక్క చేపకి ఒక ఈకని పీకి ఇవ్వు చాలు అన్నాడు. గద్దలకి ఈకలు ఉంటాయి కదండి, పెద్ద ఈకలు. నాకు ఒక్క చేపకి ఒక్క ఈకని పీకి ఇవ్వు చాలు. ఓ సంతే కదా అని ఒక ఈకని పీకింది, నక్కకిచ్చింది. నక్క బుట్టలో ఉన్నటువంటి ఒక చేపని గద్దకి ఇచ్చింది. బాగా రుచికరంగా ఉంది. చేప ఎలా ఉంది? బాగా రుచికరంగా ఉంది. ఇంకేముంది? ఇంకొకటి ఇవ్వు అన్నది. ఇంకొక ఈకి ఇవ్వు అన్నాడు నక్క.
సరే అని పీకిచ్చింది. అలా ఒకటి 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 అనుకుంటా ఆ విధంగా గ్రద్ద ప్రియులారా తన ఒంటి మీద ఉన్న ఈకలు మొత్తం పీకి తన పొట్టను తృప్తిపరచుకోవటానికి, తన యొక్క నాలుకను తృప్తిపరచుకోవటానికి, క్షణికమైనటువంటి ఆ ఆహారం ఇచ్చేదానిని తృప్తిపరచుకోవటానికి ఈకలన్నీ పీకిచ్చేసింది. ఇంకేముంది, నక్క ఆ బుట్టని పక్కకు పడవేసి గద్ద దగ్గరికి నడిచి వస్తున్నాడు. చెట్టు నిదానంగా ఎక్కుతున్నాడు. ఏంటి చెట్టు ఎక్కుతున్నావు? చెట్టు ఎందుకు ఎక్కుతున్నావు? ఏం లేదు, నీతో సహవాసం చేయటం. నీకు నాకు సహవాసం ఏంటి? నువ్వు అసలే జిత్తులు మారి దానివి అన్నాడు. ఇంకేముంది, గద్ద దగ్గరికి వెళ్ళాడు. గద్ద ఎగరలేకపోయిందండి. ఆ గ్రద్దను పట్టుకొని నక్క తన ఒడిలో పెట్టుకొని దారుణాతి దారుణంగా చీల్చి చంపుకొని తినేసేసి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఈ చిన్న ఉపమానం మనందరికి గొప్ప హెచ్చరిక కావాలి. ఈ ఆగమన కాలములో ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా అన్నిటికంటే ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి అంటే, ఈ శరీర కార్యాల నుండి, ఈ శరీర ఇచ్ఛల నుండి, ఈ తుచ్చ విషయాల నుండి మనం దూరముగా ఉండాలి. ఈనాడు యేసు ప్రభువు తన యొక్క రాకడ కొరకై మనం సిద్ధపడాలంటే ఏమి చేయాలి అని నేర్పిస్తున్నాడు. లూకాసు సువార్త 21:34 ప్రభు అంటున్నాడు, ప్రభు రాకడ కొరకై సిద్ధపడేటువంటి వారు ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా సిద్ధపడాలి అంటే, తుచ్చ విషయాసక్తితోనూ తాగుడుతోనూ చీకులు చింతలతోనూ మీరు మందమతులు కాకూడదు. చాలా ముఖ్యమైన సందేశం. తుచ్చ విషయాసక్తితోనూ, గ్రద్ద ప్రియులారా, దేవుడు శక్తినిచ్చాడు, ఆరోగ్యవంతంగా ఉంది, కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవచ్చు. శోధనకి లొంగిపోయింది. తనకి శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి 7 చావైన పాపాలలో ఒకటి భోజన ప్రియత్వము. మనలో చాలామంది అంటారు కదా, ఏమిటి, నా డబ్బులు నేను తింటున్నా, నా డబ్బులు నేను తాగుతున్నా, నువ్వెవడి నాకు చెప్పేది అంటారు కదా. మన డబ్బులంటూ ఏది లేదండి, అంతా దేవుడు మనకిచ్చినట్టు ఉచితమైనటువంటి కృప, దీవెన. ప్రియులారా, ఇదిగో ఈ ఆగమన కాలములో మనందరము కూడా ఈ శరీరాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏ విధంగా? మనం టీవీని ఎక్కువ చూస్తున్నామా, దానిని కంట్రోల్లో ఉంచుకుందాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమంటారంటే, క్రైస్తవుడు చేయవలసిన నిజమైన ఉపవాసం ఈ ఆధునిక కాలంలో ప్రియులారా ఏమిటి అంటే, టీవీ నుండి, ఫోన్ నుంచి స్క్రీన్ ఫాస్టింగ్ అంటారండి. ఫాస్టింగ్ ఫ్రమ్ ద స్క్రీన్. వాట్ ఈజ్ స్క్రీన్? ఆ మొబైల్ స్క్రీను, ఆ టీవీ స్క్రీన్ నుంచి మనం ఫాస్టింగ్ చేయాలి. ఇంకా మనం చేయాల్సిన పెద్ద ఫాస్టింగ్ ఏంటో తెలుసా? ఈ ఆగమన కాలంలో ఇతరుల గురించి చెడు మాట్లాడటం, దీని నుంచి మనం ఫాస్టింగ్ చేయాలి. అదేవిధంగా మనలో ఈ దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏ పాపాలు ఉన్నాయో, ఏ శరీర కార్యాలు ఉన్నాయో వాటన్నిటికీ మనం జాగ్రత్త పడాలి, వ్యతిరేకంగా జీవించాలి. ప్రభు ఒక్క మాట అంటాడు ఈనాటి సువిశేషములో. లూకాసు వార్త 21 మీరు 36 మీరు రానున్న సంఘటన నుండి రక్షించబడుటకును, ఒకటి రక్షించబడటానికి మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకును కావలసిన శక్తిని పొందుటకై జాగరూకులై ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రభు వచ్చినప్పుడు ఆయన సముఖములో మనం నిలబడగలగాలి, తల ఎత్తుకుని నిలబడగలగాలి, తల దించుకునేటువంటి రీతిగా ఉండకూడదు. ప్రభు మనల్ని ప్రశ్నిస్తుంటే, ఏమయ్యా, ఏమమ్మా, క్రైస్తవుడు అని చెప్పుకొని, క్రైస్తవురాలను చెప్పుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావంటే తల దించుకునేటట్లుగా ఉండకూడదు. ప్రభు మనల్ని చూచి అలనాడు యోబు గురించి పలుకుతాడు. యోబు గ్రంథం 1:8-9 నీతిమంతుడు, నిందారహితుడు, దైవభక్తి కలిగినటువంటి వాడని పలుకుతాడు. చూడు, ఆ విధంగా మన గురించి కూడా చెప్పగలగాలి. ప్రభువు పలికిన మాట ఏమిటి అంటే, తుచ్చ విషయాసక్తితోనూ తాగుడుతోనూ చీకు చింతలతోనూ మందమతులు కాక అప్రమత్తులై ఉండండి, జాగరూకులై ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, లోకము బహుభయంకరంగా ఉంది. సాతానుడు అనేటువంటి వాడు మానవుని గలిబిలి చేసి తన శోధనలతో,
తన ఆకర్షణలతో, ఉపమానంలో మనం చూసాం కదా, ఆ నక్క ఏ విధంగా జిత్తుల మారిది ఏ విధంగా ఆకర్షించిందో అదేవిధంగా మానవుని ఆకర్షిస్తుంది. 3 జ్ఞాన శత్రువుల మనిషికి: శరీరము, లోకము, పిశాచము. వీటితో జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, ఈ యొక్క సాతాను శక్తుల మీద పోరాడటం కొరకై మన శక్తిని మనం బలపరచుకోవాలి. ఈ శోధనను జయించటానికి మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఏ విధంగా పొందగలం మనం? ప్రార్థన. ప్రభు పలికాడు కదా, ఏమంటున్నాడు? జాగరూకులై ఎల్లవేళలా ప్రార్థన చేయుడు. ఈనాడు ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నీ శిష్యులు నీ దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా చూచి, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా అంటే పరలోక ప్రార్థన నేర్పించావు కదా, మేం కూడా ఈ ఆగమన కాలములో నిన్ను అంటిపెట్టుకొని నీ రాకడ కొరకై పాపాన్ని, పాత జీవితాన్ని, శోధనలను విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించటానికి పౌలు గారు కొరింథీ పత్రికలో పలికినట్లుగా ఇదే కృపాకాలము, ఇదే రక్షణధనము అన్నట్లుగా ఈ ఆగమన కాలమే కృపాకాలము, రక్షణధనాలు అన్నట్లుగా మేము స్వీకరించి నీ రాకడ కొరకే సిద్ధపడే బిడ్డలుగా మమ్ము, మా కుటుంబాలని, మా సంఘాలను దీవించు తండ్రి అని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. భక్తితో విశ్వాసంతో విశ్వాస ప్రమాణాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంచి పిలాతు అధికారులకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క అవధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన అవసరతల కొరకే ప్రభువుని వేడుకుందాం. ఈ ఆగమన కాలములో ప్రభువు మనకు వాగ్దానం చేసినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అడుగుడి మీకు వసగబడును, అడిగిన ప్రతి వానికి వసగబడును అని పలికినటువంటి ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా యొక్క పీఠాధిపతులందరినీ కూడా, గురువులను, మఠవాసులను, మరి ముఖ్యంగా యావత్ కథోలిక క్రైస్తవ విశ్వాసులందరినీ దీవించి ఈ ఆగమన కాలంలో మేమందరము కూడా నీ రాకడ కొరకే సిద్ధపడేటట్లుగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దేశ నాయకుల కొరకు భారతదేశమును, దేశ పాలకులను దీవించండి. నాయకులు జ్ఞానముతో ప్రజలను పరిపాలిస్తూ దేశమంతటా శాంతి, సమాధాన స్థాపనకు కృషి చేసే విధముగా వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా కుటుంబాలన్నిటినీ నిత్యము మీ ప్రేమయందు పదిలముగా ఉంచమని, దైవ భయం, ఆత్మత్యాగం, అన్యోన్య ప్రేమ, గొప్ప వివేకము ప్రతి క్రైస్తవ కుటుంబమున వెలయునట్లు మీ కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు వివిధ రకాల వ్యాధులతోనూ, అనాదరణతోనూ, పేదరికముతోనూ, వృద్ధాప్యముతోనూ బాధపడు వారి కొరకు, ఈ బలిపీఠము చుట్టూ గుమికూడి ఉన్న అందరి కొరకును ప్రార్థించుచున్నాము. వీరందరూ మీ అన్యోన్య ప్రేమలో స్వస్థత, ఆనందం పొందే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతీ యువకుల కొరకు మా విచారణ యువతీ యువకులను దీవించండి.
వారు మీ ఆజ్ఞలను ఆచరిస్తూ మీ ప్రేమలో జీవించుచు క్రీస్తునాథుని సువిశేషమును విశ్వసించుచు పరీక్షల యందు విజయం సాధిస్తూ జీవిత యాత్రను కొనసాగించుటకు తోడ్పడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడవైన సర్వేశ్వర, ఈ 2 తెలుగు రాష్ట్రాల కొరకు, అదేవిధముగా తెలుగు మాట్లాడే ప్రజలందరి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కొరకై, ఇక్కడున్న యాజమాన్యము కొరకై, దాతల కొరకై, సహాయకుల కొరకై ప్రత్యేకముగా ప్రార్థిస్తుండగా వారు చేస్తున్నటువంటి సహాయానికి వారిని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియులారా, 1 నిమిషం పాటు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కొరకై ప్రార్థన చేసుకుందాం. మా శరణమును బలమునైన ఓ దేవా, ఇప్పటి వరకు నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంచినటువంటి విన్నపాలను దయతో ఆలకించి వాటిలో యోగ్యమైనటువంటి వాటిని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీవే, నే జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ, గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువులోది జీవమునిచ్చిన తండ్రి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువులోది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము, ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మీరు నేను నర్పించి ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్ల ప్రార్థించండి. ప్రభువా నామస్తుతి అందుల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణ దయతో స్వీకరింపము. ఇహమందు మేము భక్తితో కొనియాడు భక్త పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించే శాశ్వత రక్షణకు బహుమతికి మమ్మ పాత్రలను చేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న ఏక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. హోసానా 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 హోసానా. వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంత నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలినర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనం ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె పవిత్ర భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన వేద సాక్షులు అపోస్తులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వారి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ పాపు గారని, మా కార్డినల్ పోల అంతోని గారని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ ప్రసారము కొరకై సహాయం చేస్తున్న ధర్మదాతలను, ప్రోత్సాహికులను, సహాయకులందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దీవించండి. నిశ్చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న
ఈ ప్రజల మనలను దయతో ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరిని కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరమ క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల యొక్క స్వీకరణ మన నిత్య జీవితమునకు కాపాడునగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడవాయికుండునట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసు
యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు, ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించును. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానము నీవు బోధింపము. శాశ్వతముగా నిలుచు వాటిపై మా మనసు లగ్నము చేయనట్లు మమ్ము దీవింపము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు రాకడకై సిద్ధపడుతూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోప క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.